న్యూ టాపిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లేదా రెగెక్స్ అంటారు షార్ట్ కట్ లో. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, రెగ్యులర్ అండర్ స్కోర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, డీటెయిల్స్ ఈక్వల్స్ టు string. I am from Bangalore and my area pin code is so and so pin code number better. I'm from Bangalore and my pin code is and pin code number ఏదైనా. ఓకే, డీటెయిల్స్ ఈ తర్వాత ఏదైతే మళ్ళీనా డీటెయిల్స్ నో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. డీటెయిల్స్ స్పెల్లింగ్ పైన మనకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడాలంటే డైరెక్ట్ గా వాడలేము, ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో షార్ట్ కట్ ఆర్ఈ అంటారు. ఇంపోర్ట్ ఆర్ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంతే. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి షార్ట్ కట్ అనమాట ఆర్ఈ వాడతాం. ఆర్ఈ మాడ్యూల్ అంటారు. కింద థర్డ్ లైన్ లో ప్రింట్ ఆర్ఈ డాట్ సెర్చ్ బ్రాకెట్ లో విత్ ఇన్ కొటేషన్ లో డాట్, కొటేషన్ క్లోజ్ కామా, కొటేషన్ క్లోజ్ అయిన తర్వాత కామా, ఇంకా ఫినిష్ అవ్వలే, క్లోజ్ బ్రాకెట్ రిమూవ్ చేయి, కామా స్పేస్ ఓకే. డీటెయిల్స్ ఎవరి మీద చెక్ చేయాలనుకుంటున్నా వాళ్ళది స్ట్రింగ్ ఇవ్వాలి. డీటెయిల్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ గ్రూప్ GROUP మెథడ్, గ్రూప్ మెథడ్ బ్రాకెట్స్ ఛాలెంజెస్ ఏమని రన్ చేయి. ఏమొచ్చింది? ఓకే, కంట్రోల్ డి చేసి టూ డాట్స్ ఇవ్వు. కంట్రోల్ డి 2 డాట్స్, సేవ్ అండ్ రన్. ఏమర్థమైంది? సో డాట్ కి ఒక్కొక్క వర్డ్ అనేది వస్తుంది. వర్డ్ కాదు, వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. వచ్చేది క్యారెక్టర్ వస్తుంది. ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది. నెక్స్ట్ 4 డాట్స్ ఇవ్వు మొత్తం. కంట్రోల్ డి 4 డాట్స్, సేవ్ అండ్ రన్. ఏమంటుంది? డాట్ కి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది వస్తుంది. ఎన్ని డాట్స్ ఇస్తే అన్ని క్యారెక్టర్స్. ఓకే, ఒకవేళ స్పేస్ ఉన్నా కూడా స్పేస్ కూడా క్యాల్కులేట్ అవుతుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ డి 5th లైన్ 7 ఇవ్వు.
డాట్స్ 4 ఆల్రెడీ ఇచ్చావు కదా, ఇంకా 3 ఇవ్వు. ఫ్రమ్ లో ఎఫ్ తర్వాత స్లాష్ అని పెట్టు. ఫ్రమ్ లో ఎఫ్ తర్వాత స్లాష్ అని. ఫ్రమ్ లో ఎఫ్ తర్వాత స్లాష్ అని. ఫార్వర్డ్ స్లాష్ కాదు, బ్యాక్వర్డ్ స్లాష్. ఓకే. సేవ్ అంటాను. స్క్రీన్ క్లియర్ చేయి. అర్థమైంది. లాస్ట్ వర్డ్ బిఫోర్ ది తర్వాత నెక్స్ట్ లైన్ న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, డాట్ అనేది ఈచ్ క్యారెక్టర్ చేస్తుంది అంటిల్ న్యూ లైన్ కనపడినంత వరకు మ్యాచ్ చేస్తుంది. వన్స్ న్యూ లైన్ కనపచ్చిందా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది, ముందు ఇగ్నోర్ చేస్తుంది డాట్. ఓకేనా, డాట్ అనేది ఒక్కొక్క క్యారెక్టర్ మాత్రమే పిక్ చేసుకొని వస్తుంది. కాల్ వస్తుంది. ఓకేనా, అంటిల్ న్యూ లైన్ వరకు మ్యాచ్ చేస్తుంది. ఒకవేళ న్యూ లైన్ కనిపిస్తుంది అనుకో, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట. అక్కడ నుంచి ఎన్ని ఇచ్చింది 7, RYM 3, అవి ఒక 3, ఇది ఒకటి 7. అర్థమైందా? డాట్ క్లియరా? ఈ కొటేషన్ లో పెట్టిన దాన్ని ప్యాటర్న్ అంటారు. అంటే స్ట్రింగ్ లో ఇప్పుడు నువ్వు తీసుకొని రావాలనుకో, ROM ఇట్లాంటివన్నీ నువ్వు స్లాష్ అన్న దగ్గర పెట్టుకోవడం వస్తుంది, తీసుకొని రావచ్చు. లూప్ వాడని తీసుకొని రావచ్చు. అది కాకోకుండా స్ట్రింగ్ మీద ఎక్కువ ఇచ్చాడు ఆప్షన్స్ అనమాట. ఇది దగ్గర అనేది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఓకే, లూప్ వాడుకోకుండా, స్ప్లిట్ వాడుకోకుండా డైరెక్ట్ పిక్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట పర్టికులర్ కావాల్సిన ఫార్మాట్ ని. ఓకే, నెక్స్ట్ కొత్త ఫైల్ ఓపెన్ చెప్పు. ఇదే కోడ్, కొత్త ఫైల్. ఎగ్జాంపుల్ 2. కింద ప్రింట్ RE డాట్ సెర్చ్ ప్రింట్ RE డాట్ సెర్చ్ బ్రాకెట్ లో ప్యాటర్న్ కొటేషన్ లోపల బ్యాక్వర్డ్ స్లాష్ W+. సారీ, కొటేషన్ లోపల కొటేషన్ స్టార్ట్ చేయి. ప్యాటర్న్ ఏమైనా కొటేషన్ ఇస్తాం. ఓకే, బ్యాక్వర్డ్ స్లాష్ W, బ్యాక్వర్డ్ స్లాష్ W+.
ప్లస్ Yeah. కొటేషన్ క్లోజ్ కామా ఆ స్ట్రింగ్ ఇవ్వు డాట్ గ్రూప్ ఇవ్వాలి. స్ట్రింగ్ వేరియబుల్ ఏముంది, డీటెయిల్స్, బ్రాకెట్ Details. క్లోజ్ చేసిన తర్వాత డాట్ గ్రూప్ మెథడ్ చేయమంటాను. డబుల్ స్లాష్ ఇవ్వు థర్డ్ లైన్ లో, సింగిల్ స్లాష్ కదా డబుల్ స్లాష్ ఇవ్వు. థర్డ్ లైన్ Okay. అక్కడ ఎర్రర్ చూడు ఎక్కడ వస్తుందో నీట్ గా చూపిస్తుంది. డబ్ల్యూ ఎక్కడ పడినా మనకి. I am. ఓకే, సెర్చ్ అనేది ఒకటే మ్యాచ్ వస్తుంది అనమాట. అయామనింది కదా, Yeah. డబ్ల్యూ అంటే వాట్స్ అనమాట, వాట్స్ ప్లస్ అంటే వర్డ్స్ మొత్తాన్ని మ్యాచ్ చేస్తుంది అనమాట అది. ఓకే, నీకు అన్ని వర్డ్స్ కావాలనుకో కంట్రోల్ డి, సెర్చ్ ప్లేస్ లో ఫైండ్ ఆల్, సింగిల్ వర్డే, అండర్ స్కోర్ కూడా లేదు, ఒకటే వర్డే ఫైండ్ ఆల్. ఇవన్న గ్రూప్ అవసరం లేదు, ఫైండ్ ఆల్ కి గ్రూప్ అవసరం లేదు, గ్రూపింగ్ ఏం అవసరం లేదు, గ్రూపింగ్ అలో లేదనమాట ఫైండ్ ఆల్ కి డైరెక్ట్ గానే. డాట్ కూడా రిమూవ్ చేసి ఎస్ట్ అవసరం లేదు, ఏమంటాను. అది ఏమనుకుంది, ఎఫ్ తర్వాత స్లాష్ అనేది కదా, అక్కడ కూడా న్యూయర్క్ కి కన్సిడర్ చేసింది, అది వచ్చింది, బెంగళూరు అన్ని వచ్చినాయి. Oh, Okay. list లో string object creating. Okay. లైన్ నెంబర్ 3 కంట్రోల్ డి. ఇప్పుడు సెర్చ్ లో ఏమైస్తుంది, వర్డ్స్ ఒకటి అనుకున్నాం కానీ దాంట్లో నెంబర్స్ కూడా వచ్చినాయి ఫైనల్ లో. ఫోర్త్ లైన్ లో డబుల్ స్లాష్ డబ్ల్యూ రిమూవ్ చేసి స్క్వేర్ బ్రాకెట్ లో ఏ టు జెడ్, ఏ ఐఫన్ జెడ్, స్క్వేర్ బ్రాకెట్ ఏ డాష్ 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 జెడ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్, కింద కూడా అది పెట్టు. Yeah. 7. ఫైండ్ ఆల్ చేయలేదా, ఓకే అది మనం దాన్ని మాడిఫై చేస్తాం, కంట్రోల్ డి చేయాలి. ఫిఫ్త్ లైన్ కంట్రోల్ డి, ఫిఫ్త్ లైన్ లో డబుల్ స్లాష్ ఉంది కదా, డబ్ల్యూ ప్లస్ పెట్టు ఫిఫ్త్ లైన్ లో, డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్ డబ్ల్యూ ప్లస్ సేవ్ అంటారు. నీకు పర్టికులర్ గా ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నవి మాత్రమే రావాలంటే ఏ టు జెడ్ వాడాలి. అక్కడ చూడు స్లాష్ డబ్ల్యూ వాడింటే పిన్ కోడ్ కూడా వచ్చింది కదా, మనకు అది అవసరం లేదు కదా. వర్డ్స్ అన్నప్పుడు అన్ని చేస్తుంది అనమాట, ఆల్ఫాబెట్స్ ప్లస్ ఇంటిజర్స్ కూడా చేస్తుంది అది. ఓకే. అందువల్ల ఓన్లీ పర్టికులర్ గా నీకు వర్డ్స్ ఒకటే కావాలి, ఆల్ఫాబెటికల్ కావాలనుకో అప్పుడు ఏ టు జెడ్ అని పెట్టచ్చు. ఒకవేళ మనకి ఓన్లీ నెంబర్స్ కావాలి అంటే నెక్స్ట్ చెప్తా స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు కదా. ఓకే. అక్కడ నెక్స్ట్ బెంగళూరు తర్వాత హైదరాబాద్ క్యాపిటల్ లెటర్ పెట్టు, హైదరాబాద్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి మొత్తం అంతా, హైదరాబాద్. సేవ్ అంటాను. క్లియర్ చేయి. అక్కడ చూడు అందులో హైదరాబాద్ వచ్చిందా, దీంట్లో ఏమొచ్చింది, దీంట్లో హైదరాబాద్ రాలేదు. ఎందుకు, అక్కడ మనం స్మాల్ ఏ టు జెడ్ పెట్టినాం. ఒకవేళ ఓన్లీ ఇప్పుడు క్యాపిటల్ ఒకటి కావాలనుకుంటే హైదరాబాద్ ప్రింట్ అవ్వాలంటే సో క్యాపిటల్ ఏ క్యాపిటల్ జెడ్, రైట్, కంట్రోల్ డి సిక్స్త్ లైన్.
సేవ్ అంటాను. Yeah అండి. వచ్చిందా హైదరాబాద్? Yeah. ఓకేనా, అర్థమవుతుందా? పర్టికులర్ గా నువ్వు పట్టుకొని రావాలి. ఏ టు జెడ్ అంటే స్మాల్ అనుకో, ఆ మ్యాక్సిమం స్మాలే ఉంటాయి కాబట్టి ఫస్ట్ వస్తుంది అనమాట. సర్చ్ అనేది ఒకటే ఇస్తుంది. మల్టిపుల్ కావాలంటే సేమ్ ప్యాటర్న్. సర్చ్ అనేది ఒకటే ఇస్తుంది. మల్టిపుల్ కావాలంటే ప్యాటర్న్స్ ఫైండ్ ఆల్. ఫైండ్ ఫైండ్ ఆల్. సేమ్ ప్యాటర్న్ ఫైండ్ ఆల్ వాడుతున్నాం. యా అండి. ఓకేనా, అర్థమైందా కొంచెం? యా అండి. థమ్స్అప్ సింబల్ కూడా రావట్లేదు. థమ్స్అప్ అని చేయట్లేదు, అట్లీస్ట్ మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు. ఓకే, పర్టికులర్ ప్యాటర్న్ మనకు కావాలంటే తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 1 2 3 కాపీ, 1 2 3 కాపీ కొత్త ఫైల్. వర్డ్స్ కి అయితే సింబాల్ కి డబ్ల్యూ, అదే నంబర్స్ కి అయితే సింబాల్ కి ఏముంటుంది? డిజిట్స్ కి అయితే ఎన్. డి. డిజిట్స్ డి. ఇట్స్ రైట్ బటన్. సేవ్ అంటాను. ఓకే, ఇలాగని తెప్పించచ్చు. నెక్స్ట్ ఇలాగ కొన్ని నెంబర్స్ ఉంటే ఏ నుంచి ఏ రేంజ్ లో ఉంటాయి? 1 to 0 to 9. 0 to 9. కంట్రోల్ డి. ఇలాగ పెట్టినావే ఏ టు జెడ్ అని ఆ ప్యాటర్న్ లో పెట్టు. ప్లస్ ఇంకోటి ఇవ్వు నెంబరు. హైదరాబాద్ తర్వాత ఇంకో పిన్ కోడ్ ఇవ్వు. 5,82. 5,82. 5,000,082. ఓకే, ఏదో ఒకటి సేవ్ అంటాం. ప్లస్ ఇవ్వాలి ఇక్కడ. ప్లస్ తర్వాత బ్రాకెట్ తర్వాత ఇవ్వాలి, లేకపోతే ఒకటే ఇస్తుంది. 5 ఒకటి స్టార్టింగ్ తోటి ఇస్తుంది. ప్లస్ అంటే అన్ని ఇస్తుంది అనమాట. ఓకే, సర్చ్ అనేది ఫస్ట్ దే మ్యాచ్ చేస్తుంది అనమాట. ఓకేనా, థర్డ్ లైన్ కంట్రోల్ డి కొట్టు. థర్డ్ లైన్ కంట్రోల్ డి. ఒకటేసారి ఇది వచ్చింది. సర్చ్ వన్ ఫైనల్ పెట్టలే నువ్వు కింద, అది అయిపోయిందిలే. సర్చ్ కూడా ఎగ్జాంపుల్ చెప్పినాం 0 to 9 వాడేది ప్లస్ అది. ఇప్పుడు ఫైండ్ ఆల్ పెట్టు. ఫైండ్ ఆల్ తో డి ప్లస్ చేయి, ప్లస్ 0 to 9 రెండు చేయాలి. కంట్రోల్ డి కొట్టు మళ్ళీ. గ్రూప్ అవసరం లేదు ఫైండ్ ఆల్ వాడినప్పుడు. 5th లైన్ మార్చు, స్లాష్ డి ప్లస్ పెట్టు. /D ప్లస్. డి ప్లస్ గ్రూప్ అవసరంలా. ఫైనల్ కి గ్రూపింగ్ చేయలేము. ఓకేనా, రిమూవ్ చేసేయండి కింద కూడా అంతే. దీన్ని కూడా గ్రూప్ తీసేయండి. అదే ఫైనల్ కి చేయలేము అంటున్నా గ్రూప్. ఒక గ్రూప్ ఎట్లా పెడతావు? సేవ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ సర్చ్ వాడినప్పుడు ఏది వస్తుంది? 2 పిన్ కోడ్లు ఉన్నాయి. ఏది వచ్చింది మనకి? ఫస్ట్ పిన్ కోడ్. స్టార్టింగ్ లో ఉన్న ఫస్ట్ పిన్ కోడ్. ఓకే, లైన్ నెంబర్ 4 కంట్రోల్ డి. స్క్వేర్ బ్రాకెట్, స్టార్టింగ్ స్క్వేర్ బ్రాకెట్ లో క్యాప్ సింబల్ ఇవ్వు. స్క్వేర్ బ్రాకెట్ ముందు ఫ్రంట్ లో కొట్టేసింది అక్కడ. క్యాప్ నెంబర్ 5 లో ఉంటుంది చూడు, షిఫ్ట్ పట్టుకొని. షిఫ్ట్ పట్టుకొని 5 వద్దు, ఈ పర్సెంటేజ్ సింబల్. షిఫ్ట్ 6. 6 ఏమో అది. రైట్, సేవ్ అంటారు. తీసేసి పెట్టుకున్నాడు వీడు. ఓకే, అది రిమూవ్ చేయప్ప. క్యాప్ సింబల్ రిమూవ్ చేయి. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ప్లస్ తర్వాత డాలర్ పెట్టు. ప్లస్ తర్వాత డాలర్.
సేవ్ అంటారు. ఏమన్నా చేంజ్ వచ్చిందా? 82 సెకండ్ సెకండ్ వచ్చింది. ఓకే, చేంజ్ చేయండి చూడు. ఎందుకంటే మామూలుగా ఇంతకుముందు పైథాన్ 3 స్టార్టింగ్ లో వర్షన్ వరకు ఓకేనా క్యాప్సిమల్ పెట్టేవాళ్ళం, ఎందుకంటే ఫ్రంట్ నుంచి మ్యాచ్ చేయి అని. నువ్వు చెప్పాల్సిన పని లేదు, ఆల్వేస్ ఫ్రంటే వాడతావు కదా, బ్యాక్ కావాలన్నప్పుడు బ్యాక్ వాడుకొని డాలర్ ఇచ్చాడు ఆప్షన్. Yeah. ఇందాక మన క్యాప్ పెడితే ఎర్రర్ వచ్చిందా? నా క్యాప్సిమల్ పెడితే ఎర్రర్ వచ్చింది కదా, స్టార్టింగ్ నుంచి మ్యాచ్ చేయని చెప్తా అంటే. Yeah, Yes అండి. ఒకప్పుడు ఉండేది క్యాప్ సింబల్ ఉండేది, అంటే చెప్పాలి ఫ్రంట్ నుంచి చేస్తాము, లేకపోతే చెప్పకపోతే ఏం కాదని. డైరెక్ట్ గా ఎవరికైనా అంతే కదా, అందరూ ఫార్వర్డ్ వెళ్తారు కారు, ఎప్పుడు రివర్స్ వెళ్ళేది అవసరం ఉన్నప్పుడు, అంతేనా? yeah. ఆ టెక్నాలజీ తోడు క్యాప్ సింబల్ రిమూవ్ చేసినట్టున్నాడు. అందువల్ల నీకు కావాలంటే డాలర్ పెట్టుకోప్ప, వెనక నుంచి వస్తుంది మ్యాచింగ్ అని. Okay. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మ్యాచ్ చేసింది అనమాట డాలర్ పెట్టినప్పుడు. మామూలుగా సర్చ్ లైన్ నెంబర్ 3 ఏం చేసినాం, మనం డాలర్ పెట్టలేదు, క్యాప్ పెట్టలేదు. బై డిఫాల్ట్ ఏం చేస్తుంది సర్చ్ అంటే? ఫ్రంట్ సైడ్ ఉన్న నెంబర్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఇస్తుంది, ఒకటే ఇస్తుంది సర్చ్ అనేది. ఓకే, Yeah. అదే అన్ని కావాలి మ్యాచ్లు అనుకుంటే ఎప్పుడు ఏం చేస్తాం? Find all. ఫైండ్ వాడతాం. అది కూడా ఫ్రంట్ నుంచి తీసుకుంది బై డిఫాల్ట్ గా. అంటే ఫస్ట్ లో ఏముంది 82, తర్వాత 81 ఉంది. ఇప్పుడు List ఫైండ్ లో లో వచ్చింది. రివర్స్ రావాలంటే కంట్రోల్ D కొట్టి 7th లైన్. అది రివర్స్ నుంచి మ్యాచ్ అవ్వాలంటే ఏం చేస్తారు? డాలర్ సింబల్ ఇక్కడ కూడా. రైట్, పెడ్ 7 రన్. కొటేషన్ మిస్ అయింది. 7 రన్. ఒకసారి వచ్చింది. అంటే కంటిన్యూగా లేదు, దానికి కంటిన్యూటీ మాత్రం ఇస్తుంది. ఓకే. దాని పక్కన పెట్టు, ఈజ్ తర్వాత ఇంకోటి పెట్టు, 23 పెట్టు, ఈజ్ తర్వాత చివరన సెకండ్ లైన్ చివరన ఈజ్ తర్వాత, సెకండ్ లైన్ చివరన ఈజ్ తర్వాత 22 స్పేస్ ఇవ్వు. 7 రన్. ఒకటే వచ్చింది. వస్తుంది. ఫైండలే కదా వాడింది మనం, ఫైండలే. డాలర్ సింబల్. కరెక్ట్ ఇచ్చింది, కరెక్టేలే. సరే ఒకసారి చూడాలి, నేను చూస్తలే. ఓకేనా? ఓకే. ఇక్కడ కొంచెం అర్థమైందా? $5 రీసెర్చ్ ఏంటికి చేస్తాం అనేది అర్థమైంది. సెర్చ్ అనేది రీసెర్చ్ కాదు, రీసెర్చ్. ఓకేనా? మళ్ళీ కలిపి చదివేది రీసెర్చ్ అవుతుంది, కానీ .search అని చెప్పండి. ఓకే. సెర్చ్ అంటే ఒక్క పర్టికులర్ ప్యాటర్న్ ని బయటకు తీసుకొని రావాలంటే సెర్చ్ పోతాం. అది కూడా ఫస్ట్ మ్యాచ్ తీసుకొని వస్తుంది అనమాట, ఎక్సెప్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి. నెక్స్ట్ అదే ప్యాటర్న్ మల్టిపుల్ గా కావాలనుకుంటే ఫైండల్ వాడతాం. ఓకేనా? నెక్స్ట్ 1 2 3 కాపీ. 1 2 3 కాపీ. స్లాష్ అని రిమూవ్ చేయపో దాంట్లో సేవ్ చేసిన తర్వాత. ఫోర్ ఫైల్ నేమ్. స్లాష్ అండ్ రిమూవ్ తీసేయాలా? తీసి Yeah. దీంట్లో W ప్లేస్ లో D ప్లేస్ లో D రిమూవ్ చేసి /B సింగిల్ స్లాష్ పెట్టు, /B స్క్వేర్ బ్రాకెట్ లో A to Z స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, క్లోజ్ బ్రాకెట్ లో 2 క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ /B
బి 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 ఓకే. బి అంటే బౌండరీ, స్టార్టింగ్ బౌండరీ పెట్టినా చివరి కూడా బౌండరీ పెడుతున్నా, అదే కావాలంటున్నాను. ఓకే. సెవెంటరంజీ ఎగ్జాంపుల్ 4. ముందర ఆర్ పెట్టు, స్టార్టింగ్ ముందర ఆర్ పెట్టు, ఫస్ట్ కొటేషన్ స్టార్టింగ్ కొటేషన్ ముందర ఆర్ పెట్టు కాలేజ్ స్థలంలో. అక్కడ కాదు అక్కడ ఇంకొంచెం బయట పెట్టు ఆర్ లోపల కాదు, అట్లా. ఓకే. 7 రన్. ఏం చేస్తుంది, ఎందుకు వస్తుంది ఐఎమ్ అనేది? స్టార్టింగ్ What's two character? 2 క్యారెక్టర్స్ ఓన్లీ ఇక్కడ 2 పెట్టాం కదండి ఫ్లవర్ బ్రాకెట్ లో. ఐఎమ్ పెట్టు కానీ ఐఎమ్ ని ఏ పెట్టు, ఐఎమ్ అని పెట్టు కంటిన్యూగా. ఐకి ఎమ్కి మధ్యలో ఏ పెట్టు, ఐఎమ్ మధ్యలో ఏ పెట్టు, పేస్ అవసరం లే, అంతే. తర్వాత ఐఎమ్ తర్వాత అంతేలే. 7 రన్. ఇప్పుడు ఏమర్థమైంది? సో 2 క్యారెక్టర్స్ అది అర్థమైందా? బౌండరీ అనేది ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ గా నాకు ఇన్నే కావాలి, ఓకే, ఇన్నే వర్డ్స్ ఉండాలి, దాంట్లో క్యారెక్టర్స్ ఉండాలి అన్నప్పుడు ఇది వాడతారు అనమాట. ఓకే. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ తెప్పియండి ఆన్సర్. 4 క్యారెక్టర్స్ చేసి కంట్రోల్ ఇచ్చేసి 4. నెక్స్ట్ ఈజ్ తెప్పియండి. ఈజ్ ఒకటి ప్రింట్ అవ్వాలి. ఈజా మై వచ్చింది, ఈజ్ ప్రింట్ అవ్వాలంటే ఓకే. ఈజ్ ప్రింట్ అవ్వాలి అంటే అక్కడ 2 పెట్టి అక్కడ అట్లా కాదు దాన్ని మాడిఫై చేయకుండా అక్కడ కరెక్ట్ ఆన్సర్. డాలర్ ఓకే. 4+2 కాదు, మన 4th లైన్ కదా మాడిఫై చేస్తున్నది. 4th లైన్ చివరన డాలర్ యూజ్ చేస్తే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ నుంచి వెరిఫై చేస్తా. డూప్లికేట్ దేని చేసినావు నువ్వు? డూప్లికేట్ చేసిన దాన్ని బి తర్వాత డాలర్ పెట్టు. 7 రన్. వెయిట్ నెంబర్ 2 కాదు మనకు కావాల్సింది, ఈజ్ కావాలన్నాను. 4 మీద చేస్తున్నావు. 4 రిమూవ్ చేసి 2 ఇట్లా ముందు థర్డ్ లైన్ కంట్రోల్ డి చేసినావు నువ్వు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ అడిగిపోయినావు. సేమ్ 5th లైన్ లో 4 రిమూవ్ చేయాలి లోకేష్. ఇప్పుడు అయింది కదండి. ఇప్పుడు ఓకే అదే ఇంతకుముందు రాసిన కరెక్టే, నువ్వు మళ్ళీ అంతా చేంజ్ చేసినావు అంటున్నావు లాజిక్ అంతా. తీసుకోవట్లా కంట్రోల్ ఎస్ లేదు, ఎగ్జాక్ట్ మ్యాచ్ ని బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేయలేదు, తీసుకోలేకపోతుంది. మనం బౌండరీ ఇచ్చినాం, ఈజ్ ని బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేయమంటున్నాం అంతే. మేబీ 22ని 223 చెయ్యి, దాని విషయం చూద్దాం. 3 పెట్టు. 7 రన్. 8 పెట్టినాం లేదు, దానివల్ల విషయం లేదు. కొన్ని కండిషన్స్ ఉన్నట్టున్న దీంట్లో, రెస్ట్రిక్షన్స్ రావట్లేదు. ముందు వచ్చేటివి ఇవన్నీ Python 3.2లో అట్లా వచ్చేటివి, ఇప్పుడు అప్డేట్ చేసినట్టున్నాడు అన్నాడు. ఓకేలే, ఇగ్నోర్ చేసేయండి, డాలర్ మళ్ళీ చూద్దాంలే. మీకు మ్యాటర్స్ అర్థమైంది కదా. పర్టికులర్ గా కావాలంటే ఏం చేస్తాం, బౌండరీ సెర్చ్ అనేది ఓకే, సింగిల్ మ్యాచ్ అది కాదు. ప్యాటర్న్ ఏం రాస్తాం, ప్యాటర్న్ లో స్టార్టింగ్ ఏం ఉండాలంటే బౌండరీ అంటే దీని లోపలే ఈ రేంజ్ లో ఉండాలి అన్నప్పుడు బి వాడతాం. ఇక్కడ A to Z అడిగాం కదా, అందుకే ఏమన్నా రావట్లేదు. ఈజ్ అనేది A to Z లో ఉంది కదపా. ఈజ్ కాదు, ఇక్కడ 223 అడిగాం. మనం ట్రై చేసేది ఈజ్ కోసం ట్రై చేసినాం. ఓకే, అదే కదా చేసింది, మనం డాలర్ పెట్టి దానికోసమే కదా. ఫ్రంట్ నుంచి మై చేసింది, ఈజ్ వస్తామో ట్రై చేయని డాలర్ తో ట్రై చేసినాం. ఆ 22 అంటే 2 ఉన్నాయి కదా, దాన్ని ఏమైనా చేసిందేమో ట్రై చేయని చెప్పి అందుకు యాడ్ చేయమని చెప్పిన ఎక్స్ట్రా. ఓకే, బౌండరీ నీకు పర్టికులర్ గా ఎన్ని కావాలన్నప్పుడు బౌండరీ డిఫైన్ చేస్తావు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి అన్నప్పుడు అందులో ఏం కావాలన్నావు, A to Z కావాలన్నావు. ఎన్ని ఉండాలన్నావు క్యారెక్టర్స్? 2 క్యారెక్టర్స్. 2 క్యారెక్టర్స్ కావాలన్నావు.
ఓకేనా? మీకు టాస్క్ ఒక స్ట్రింగ్ లో చాలా మొబైల్ నెంబర్స్ ఉంటాయి, పిన్ కోడ్స్ ఉంటాయి. పిన్ కోడ్స్ సెపరేట్ చేయండి, మొబైల్ నెంబర్ సెపరేట్ చేయండి. పిన్ కోడ్ అంటే కౌంట్ ఎంత ఎన్ని ఉండాలి? 6 ఇండియన్ పిన్ కోడ్ ప్రకారం 6, ఇండియన్ మొబైల్ నెంబర్ ప్రకారం 10. 10 నెంబర్స్. 10. అట్లా 10 వెండి వ్యాలిడ్ ఎన్ని పిక్ చేసుకుని రావాలి. ఒకసారి 12 పెట్టండి, 12 నాకు వద్దు, 10 మాత్రం కావాలి. పిన్ కోడ్లు కూడా వ్యాలిడ్ ఇన్వాలిడ్ తీసుకోండి, 6 ఉన్నట్టు మాత్రం కావాలి. ఓకే. టాస్క్ అర్థమైందా? యా అండి. అన్ని కావాలంటే ఏం చేస్తారు? ఏ ఆప్షన్ వాడతారు? ఫైండ్ ఆల్. ఫైండ్ ఆల్ వాడితే వస్తాయి అన్నమాట. Yeah. ఓకేనా? క్లియర్ అయింది? ఓకే. క్లియర్ అండి. బౌండరీ ఎట్లా వాడాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బౌండరీ అనేది ఎగ్జాక్ట్ గా నాకు అదే కావాలన్నప్పుడు ఇది వాడతాం. ఓకే. పర్టికులర్ ఒక వర్డ్ ఫైండ్ చేయాలంటే ఎట్లా అని చెప్పండి. అదే వర్డ్ నాకు సైజ్ కావాలి. దాంట్లో ఇప్పుడు ఏం కావాలి? ఫ్రమ్ కావాలా, ఏం కావాలా? బెంగళూరు. బెంగళూరు ఎంత కౌంట్ చూసుకో. 8 characters. అంటే ఒకవేళ మన కౌంట్ తెలియనప్పుడు దాన్ని ఫైండ్ చేయాలి మాకు. అదే చెప్తున్నా, నీకు ప్యాటర్న్స్ రూపంలో కావాలంటే. ఓకే. ఓకేనా? ఒకటి ఏదైనా నీకు బేస్ ఉండాలి కదప్ప. బెంగళూరు అంటున్నావు, దాంట్లో ఏదైనా అదే వస్తుందా, చేంజ్ అవుతుందా, సిటీ చేంజ్ అవుతుందా అని తెలియదు కదా. ఆ మూమెంట్ లో పర్టికులర్ గా ప్యాటర్న్ రావాలి. నువ్వు బెంగళూరు కావాలనుకో, అట్లీస్ట్ బి ఉంది కదా. బాబు సాయి ఎవరు మాట్లాడుతున్నారా? నేనే. ఓకే ఓకే. డిస్టర్బెన్స్ ఉంటే బెంగళూరులో బేస్ ఏముంది మనకి? స్టార్టింగ్ లో బి అని ఉందా? బి. కంట్రోల్ డి చెప్పాలా? 5th లైన్ అది ఆర్ అంతా రిమూవ్ చేయి, కొత్త ప్యాటర్న్ రాద్దామాడ. కొటేషన్ లోపల బి పెట్టు, B/W+, కొటేషన్ క్లోజ్, సేవ్ అంటాడు. బెంగళూరు వచ్చిందా బెంగళూరు? అట్లీస్ట్ ఒక బేస్ ఉంటే తీసుకొని రావచ్చు అంటున్నా. ఓకే. అది క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ ఇచ్చి తీసుకొని రావచ్చు, అట్లా కూడా వస్తుంది. ఒకవేళ బీతో డ్యూయల్ ఉంటే కనుక సెకండ్ క్యారెక్టర్ ఇవ్వాలి కదా మాకు. సెకండ్ క్యారెక్టర్స్ ఇవ్వాలి. సేమ్ తెలిసింది కదా అది ప్యాటర్న్. అక్కడ నుంచి కంట్రీ అయిపోవాలి. ఓకే. అర్థం. ఓకేనా? అట్లా ఇండివిజువల్ తీసుకొని రాములే. ఆ ప్యాటర్న్ అనేది మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు తీసుకొని రావచ్చు అనమాట ఎక్కువ. అప్పుడు ఇది అవుతుంది బాగా. ఓకే. ఓకే. అడ్వాన్స్ కాన్సెప్ట్ అనమాట ఇది. పర్టికులర్ ప్యాటర్న్ పట్టుకొని రావచ్చు. ఇందాక చెప్పిన టాస్క్ ఇచ్చాను కదా. బౌండరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌండరీతో మనం టికెట్ నెంబర్ పెట్టుకోవచ్చు బయటికి. ఇంకా దాంట్లో ఏమైనా ఐపీ అడ్రస్ ఉంటాయి, ఐపీ అడ్రస్ పెట్టుకుని రావచ్చు. నెక్స్ట్ కంట్రోల్ N 1 2 3 కాపీ చేయపా. స్ట్రింగ్ 1 2 3 కాపీ. స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఇందులో అప్లై చేయొచ్చు కదా మనము, ఫైండ్ ఇవన్నీ. ఫైండ్ లేదు, ఓన్లీ ఆర్ఈ సెర్చ్, ఫైండ్ ఆల్, మ్యాచ్ మూడే ఉన్నాయి. ఇప్పుడు మనం స్ట్రింగ్ లో ఫైండ్ ఒకవేళ బెంగళూరు అంటే ఆ సేమ్ బెంగళూరు ప్యాటర్న్ ఇక్కడ అప్లై అది స్ట్రింగే కదప్ప, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. అదే ఇందాక చెప్పింది నేను. పర్టికులర్ గా ప్యాటర్న్స్ ఉన్నాయనుకో, స్టైల్స్ అవి పట్టుకుంటే యూజ్ అవుతుంది. రెగెక్స్ ఉంటున్నా. ఓకే. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దాంట్లోనే ఉంది పేరు. ఎక్స్ప్రెషన్ లో కొంచెం సపరేట్ గా బిహేవ్ చేస్తే ఇప్పుడు వస్తుంది అన్నమాట. అసలు ఓకే. కొత్త ప్యాటర్న్ రాయమంటున్నా. ఆర్ఈ డాట్ సెర్చ్ తర్వాత రాసేదాన్ని ప్యాటర్న్ అంటారు. అదే కదా ప్యాటర్న్. ఆర్ఈ డాట్ సెర్చ్ తర్వాత రాసేదాన్ని ప్యాటర్న్ అంటారు. యాడికి పోయినావు? కర్సర్ ఎక్కడ ఉంది? ఓకే. కొత్త ప్యాటర్న్ రాయమంటారు, అంతే. రిమూవ్ చేయ కొత్త అట్లా మేము కొటేషన్ లోపల /W+/S స్పేస్ కోసం అనమాట. స్పేస్ ఉంది కదా, ఎస్ అంటే స్పేస్. మళ్ళీ /W+,
మళ్ళీ స్లాషెస్, అంటే ఐఆమ్ రాసిన స్పేస్ రాసిన ఫ్రమ్ రాసిన మళ్ళీ స్పేస్ రాసిన మళ్ళీ డబ్ల్యూ ప్లస్ స్లాష్ డబ్ల్యూ ప్లస్. ఈ డబ్ల్యూ ప్లస్ అన్నింటినీ గ్రూప్ లో పెట్టు, అంటే బ్రాకెట్ లో పెట్టు. స్లాష్ డబ్ల్యూ ప్లస్ అన్నింటినీ బ్రాకెట్ లో పెట్టు. ఎస్ అవసరం లే. ఎక్కడెక్కడైతే స్లాష్ డబ్ల్యూ ప్లస్ ఉన్నాయో వాటిని బ్రాకెట్ లోపల పెట్టు. ఒక్కొక్క దానికి ఒక బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ అట్లా. స్లాష్ కూడా స్లాష్ మిస్ చేసి ఎట్లా స్లాష్ మిస్ చేసినావు, స్లాష్ తో కలిపి బ్రాకెట్ లో పెట్టు. రైట్, అన్నిటికీ. ఎస్ మాత్రం సపరేట్ ఉన్నారు. నీకు అర్థం కావట్లేదు అడిగింది. ఓన్లీ డబ్ల్యూ ప్లస్ మాత్రమే పెట్టి ఉంటున్నా, స్లాష్ డబ్ల్యూ మాత్రమే బ్రాకెట్స్. ఓకే ఓకే. అర్థమైందా? ఆ స్థలంతో మనకేం పడుతుంది, స్పేస్ ఏముండదు, అవసరం ఉంటుంది మనకి. మ్యాచింగ్ రాయని రాసినాం అంతే. ఓకే. సేవ్ అంటారు. ఫ్రమ్ బెంగళూరు. ఇప్పుడు దీంట్లో నుంచి మీకు ఏం కావాలి ఆన్సర్? ఐఎమ్ కావాలా, ఫ్రమ్ కావాలా, బెంగళూరు కావాలా? బెంగళూరు. అక్కడ 2 పెట్టు. కంట్రోల్ డి థర్డ్ లైన్ లో, థర్డ్ లైన్ కంట్రోల్ డి, గ్రూప్ బ్రాకెట్ లో 2 పెట్టు. గ్రూప్ ఆఫ్ 2 సేవ్ అంటారు. ఇక్కడ ఇండెక్స్ 0 నుంచి కాదు, 1 2 3 పెట్టాలి. బెంగళూరు కూడా 3 పెట్టు. క్లియర్, సేవ్ అంటారు. వచ్చిందా బెంగళూరు? ఆ బ్రాకెట్స్ చూసా, బ్రాకెట్స్ ని గ్రూప్స్ అంటారు. గ్రూపింగ్ చేయడం, ఏ ప్యాటర్న్ నీకు కావాలనుకుంటే ఆ ప్యాటర్న్ తెచ్చుకుంటావు బయటికి. అంజం ఫర్ బెంగళూరు రావాలంటే 2,3 పెట్టాలా? నో 3 కదా పెట్టింది మనం. ఫ్రమ్ అండ్ బెంగళూరు కావాలంటే గ్రూపింగ్ చేసిన తర్వాత గ్రూప్ అనుకోవచ్చు నువ్వు. క్యారెక్టర్ 2,3 పెట్టక లేదు. ఓకే. 3 గ్రూపులు ఉన్నాయి దీంట్లో. గ్రూప్ 1 అంటే ఐఆమ్, గ్రూప్ 2 అంటే ఫ్రమ్, గ్రూప్ 3 అంటే బెంగళూరు. 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నా. అది అర్థమైందండి. నేను చెప్తున్నా అంటే ఇప్పుడు అవుట్పుట్ మన క్యాంపం బెంగళూరు వచ్చింది కదా, అందులో ఫ్రమ్ అండ్ బెంగళూరు 2 కావాలంటే ఏం చేయాలనేసి. అదే గ్రూప్ వచ్చిన తర్వాత వాడుకోలేవు, ఇండివిజువల్ ప్రింట్ చేసుకోవాలి, ఒకటిసారి చేయలేము అంటున్నా. ఓకే ఓకే. ఆ నెంబరు గ్రూప్ లో లైన్ నెంబర్ 4 లో 3 పెట్టినామా, ఏదైనా ఒకటే ఇవ్వాలి నెంబరు, 2 1 అని. నువ్వు ప్యాటర్న్ రాసిన తర్వాత డిసైడ్ అవుతావు ఏ గ్రూప్ కావాలి బయటకి అట్లా. ఓకే. అప్పుడు వేరియబుల్ పెట్టుకుంటావు. సంథింగ్ ఏదో రెండు ఫ్రమ్ అడ్రస్ ఈక్వల్స్ టు ఫ్రమ్ వస్తుంది నెంబర్ 2 పెడితే. ఓకేనా? గ్రూపింగ్ కాన్సెప్ట్ అర్థమైందా? అంతే కదా. ఆ? సింగిల్ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది గ్రూప్ అనేది ఫంక్షన్. ఎస్, రేంజ్ వాడలేము. పెట్టి చూడపా, 2,3 పెట్టి చూడు. కంట్రోల్ డి 2,3 పెట్టు. ఆ తప్పుల్లో వచ్చింది, వస్తుంది గ్రూప్లో తప్పుల రూపంలో వస్తుంది. అయితే కొన్ని చేంజ్ చేసి ఉన్నాడు ఏదో మొత్తం ప్రొజెక్షన్ లో మాడిఫై చేసి ఇస్తున్నాడులే. మొదటి గ్రూపింగ్ అనేది నెంబర్ ఇవ్వచ్చు, గ్రూప్ నెంబర్ అని ఉండదు. ఒక 2,3 ఇస్తే రేంజ్ కూడా వచ్చిందిలే. టప్పులు వచ్చిందంటే టప్పుల నుంచి మళ్ళీ తెచ్చుకోవచ్చు మనం ఇండెక్స్ వాడి. హలో, టప్పులు వచ్చిందంటే మళ్ళీ ఇండెక్స్ వాడి మనం టప్పుల్ ఆపరేషన్ వాడి తెచ్చుకోవచ్చు బయటికి ఏంటున్నాడు లూప్ వాడి. 0,1 అట్లా కదా. ఓకే, నువ్వు ప్యాటర్న్ రాసిన తర్వాత గ్రూప్ ఎందుకు రాస్తావు అంటే పర్టికులర్వి కావాలన్నప్పుడు డైరెక్ట్ రాసుకోవచ్చు అనమాట. అంటే ఐఆమ్ ఫ్రమ్ బెంగళూరు ప్లేస్ ఏదైనా మారచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, క్లియరా? స్లాష్ ఎస్ ఎందుకు వాడతారు? స్లాష్ ఎస్ ఎందుకు వాడతారు? స్పేస్ కోసం. స్పేస్ ఐడెంటిఫై కోసం వాడతాం అనమాట. దీంట్లో ఇంకా ఆర్ఈ కంపైల్, ఆర్ఈ స్ప్లిట్, ఆర్ఈ సబ్ కూడా ఉన్నాయి. ఓకేనా?
రెగ్యులేషన్ డాక్యుమెంట్స్కి వెళ్ళండి, చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఖర్చు చెప్పినా ఫైనల్ చెప్పినా కింద రాసుకో. RE.maths RE dot maths MATCH maths okay. Control D compile maths place లో compile Control D substitute అన్నమాట, సబ్స్టిట్యూట్ చేయడం. సబ్బా SUB substitute SUB sub. ఓకే. Control D split. Okay. 1, 2, 3 copy కొత్త ఫైల్లో. సెర్చ్ ప్లేస్ లో RE.final రైట్. వెయిట్. ఫైల్ సేవ్ చేసి యా. సెర్చ్ ప్లేస్ లో ఫైండ్ ఆల్. ప్యాటర్న్ రిమూవ్ చేసి A to Z ప్లస్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ లో A to Z రాయాలంటే స్క్వేర్ బ్రాకెట్ రాస్తాం, డైరెక్ట్ రాయాలంటే. ఫైండ్ ఆల్ కదా. ఫైండ్ ఆల్ A to Z ప్లస్. ఆల్రెడీ ఎక్కడ పెడుతున్నారు చూడు, ఫైండ్ ఆల్ చూడు, మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. రీసెర్చ్ రిమూవ్ చేసి ఫైండ్ ఆల్ పెట్టుకోవాలి. రీసెర్చ్ డాట్ RE డాట్ రీసెర్చ్ కాదు మంజు, కలిసి చదువుతున్నావు రీసెర్చ్ అని సర్చ్. ఓకే. షాక్ అయితే అనుకుంటాడు. ఓకే, సర్చ్ మ్యాథ్స్ ఫైండ్ ఆల్ అనే ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా. A to Z ప్లస్ చేయాలి ఇక్కడ. A to Z క్యాపిటల్ పెట్టు, A to Z క్యాపిటల్ Z. గ్రూప్ రిమూవ్ చేయప్పుడు గ్రూప్ అవసరం ఫైండ్ ఆల్కి. Yeah. సేవ్ అంటారు. ఏమొస్తుంది హైదరాబాద్ లిస్ట్ లో వస్తుంది, సేవ్ ఉంటుంది. ఓకేనా. కంట్రోల్ D సర్లైన్ చివరిన డీటెయిల్స్ బ్రాకెట్ తర్వాత డీటెయిల్స్ తర్వాత కామా స్పేస్ RE డాట్ క్యాపిటల్ I సేవ్ అంటారు. ఏమొచ్చింది? సో టోటల్ ఈస్ సో ఐతో ఉన్న ఐతో కాదు, నో ఆల్ఫాబెట్స్ ఉన్నట్టు అన్ని వచ్చినాయి. అంతకుముందు ఏమి ఇచ్చాము? A to Z అంటే ఏంటి? క్యాపిటల్ A to Z అంటే కేవలం క్యాపిటల్స్ మ్యాచ్ చేయండి. ఇప్పుడు ఏమి ఇచ్చింది? I పెట్టింది RE.I అంటే కేస్ ఇన్సెన్సిటివ్, సంబంధం లేదు, క్యాపిటల్ ఉన్న స్మాల్ పెట్టమని చెప్పింది అంతే. ఓకే. దీన్ని ఫ్లాగ్ అంటారు. ఫ్లాగ్. ఓకేనా. మామూలుగా అయితే RE డాట్ ఆప్షన్ బ్రాకెట్ లో ప్యాటర్న్ కమా స్ట్రింగ్ వేరియబుల్ ఆడి వరకు రిజెక్ట్స్ రాసేది తెలుసు మనకి. తర్వాత ఇంకా ఏమన్నా ఆప్షన్ ఉన్నాయంటే ఎస్ ఫ్లాగ్ ఆప్షన్స్ అన్నమాట. ఒకవేళ A to Z పెట్టాను నేను, క్యాపిటల్ A to Z మర్చిపోయాను, సో ఒకసారి క్యాపిటల్ వస్తుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి? కేస్ ఇన్సెన్సిటివ్ వైపు ఏదైనా పర్లేదు ప్యాటర్న్ తీసుకోవాలని చెప్పి అనుకో. RE.I సింటాక్స్ రాసి ఉంటుందా? ఐని ఎందుకు వాడతారంటే క్యాపిటల్ అయినా స్మాల్ అయినా కేస్ ఇంటెన్సివ్ చూడొద్దు, ఎక్కడైనా పర్లేదు అని చెప్పి తీసుకోవడానికి. అర్థమైందా? ఓకే. RE.I చివరిని వాడతాం. సింటాక్స్ ఫర్ రెగెక్స్. రెగెక్స్ అన్నా RE అన్నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అన్నా
కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రెగెక్స్ అని షార్ట్ కట్ ఉంటాం, రెగెక్స్. ఓకేనా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉన్న ఆర్ఈ అన్న సేమ్. రాయల్ ఎన్ఫీల్డ్ అనుకోలేదు ఆర్ఈ అంటే మళ్ళీ. ఓకేనా, రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, ఆర్ఈ అంటే రెగెక్స్ మాడ్యూల్ పైథాన్ వరకు వస్తే. ఆర్ఈ ఎక్కడ వాడడం, ఆర్ఈ అంటే అదే, వేరే ఆప్షన్ లేదు మనకి. సింటాక్స్ ఫర్ రెగెక్స్ ఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్లాష్ ఆర్ఈ అని పెట్టు. 6th లైన్ లో రెగెక్స్ స్లాష్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్లాష్ ఓకే స్లాష్ ఇట్లా, ఇది ఫార్వర్డ్ది ఓకే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని రాయి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ షార్ట్ కట్ లో రెగెక్స్, ఇంకా షార్ట్ కట్ అయితే ఆర్ఈ. రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, అర్థమైందా? రెగెక్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే ఇంకోటి స్లాష్ ఆర్ఈ పెట్టు. ఆ ఆర్ఈ అంటే తెలియట్లే కొంతమందికి, అందుకోసం చెప్తున్నాను. ఓకే ప్రింట్ ఆఫ్ ఆర్ఈ డాట్ లెస్ దాన్ రెగెక్స్ ఆప్షన్ రెగెక్స్ అండర్ స్కోర్ ఆప్షన్ greater than bracket pattern less than required underscore pattern required RED ఇట్లా RED required R కావాల్సినది required RED అని టైప్ చేయాలి లోకేష్. ఇంకా అండర్స్కోర్ ప్యాటర్న్ గ్రేటర్ దాన్ కామా స్పేస్ లెస్ దాన్ ఎనీ అండర్స్కోర్ స్ట్రింగ్ అండర్స్కోర్ వేరియబుల్, ఎనీ స్ట్రింగ్ వేరియబుల్. ప్యాటర్న్ డబుల్ టీనే PATTERN ఓకే TTERN రివర్స్ పెట్టినావు, ఆర్ఎన్ కాదు ERN. ప్యాటర్న్ లెస్ స్పేస్ లెస్ దాన్ ఎనీ అండర్స్కోర్ స్ట్రింగ్ అండర్స్కోర్ వేరియబుల్, ఎనీ స్ట్రింగ్ వేరియబుల్. స్ట్రింగ్స్ మాత్రం అప్లై చేయగలం. ఇది స్ట్రింగ్ లో చాలా ఆప్షన్స్ ఇచ్చాడు, 40 ఉన్నాయి, ఇది 41 అనుకోండి. రిజెక్షన్ అది వేరియబుల్ గ్రేటర్ దాన్. ఓకే బ్రాకెట్ క్లోజ్ చేసి డాట్ గ్రూప్ మెథడ్ బ్రాకెట్ క్లోజ్, ఓకే కామెంట్ పెట్టి ఎగ్జాంపుల్ ఫర్ సర్చ్ అని పెట్టు. గ్రూప్ యూజ్డ్ ఫర్ సర్చ్ అని పెట్టు. కామెంట్ పెట్టి గ్రూప్ యూజ్డ్ ఫర్ సర్చ్ ఆప్షన్, గ్రూప్ యూజ్డ్ ఫర్ సర్చ్ ఆప్షన్. గ్రూప్ అంటే సర్చింగ్ మాత్రమే వాడతాం, ఫైండల్ లో వాడడం. గ్రూప్ యూజ్డ్ ఫర్ సర్చ్ ఆప్షన్ ఓకేనా. కంట్రోల్ D, 7th లైన్ కంట్రోల్ D. స్ట్రింగ్ వేరియబుల్ బ్రాకెట్ ఉంది కదా, స్క్వేర్ బ్రాకెట్ తర్వాత గ్రేటర్ దెన్ తర్వాత, అక్కడ గ్రేటర్ దెన్ తర్వాత కామా స్పేస్ లెస్ దాన్ రెగెక్స్ అండర్స్కోర్ ఫ్లాగ్ FLAG ఫ్లాగ్ గ్రేటర్ దాన్. ఓకేనా, అర్థమైందా? ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? పరగీషన్ అనేది ఎందుకు వాడతాము, ఏంటి, ఎట్లా వాడతాము అనేది. ఇంకేమో డౌట్స్ పా ఇప్పుడు చెప్పిన వాటిలో? ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. $, ఇవి ఉన్నాయి కదా, టాస్క్ కింద రాసుకో. టాస్క్ పిక్ ఆల్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజింగ్ రెగెక్స్. ఆల్ స్పెషల్ క్యారెక్టర్స్ $, హ్యాష్, ఇవన్నీ స్ట్రింగ్ లో ఉన్నాయనుకో, అవన్నీ ఇలా తీసుకొని రావాలి. అది మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి. పిక్ ఆల్ స్పెషల్ క్యారెక్టర్స్.
స్పెషల్ క్యారెక్టర్స్ కామా నాన్ డిజిట్స్ కానివి నాన్ డిజిట్స్ Yeah. కామా నాన్ వర్డ్స్ నాన్ డిజిట్స్ కి అయితే క్యాపిటల్ డి వస్తుంది, నాన్ వర్డ్స్ కి అయితే క్యాపిటల్ డబ్ల్యూ వస్తుంది. క్యాపిటల్ డబ్ల్యూ కూడా ఉందన్నమాట. ప్యాటర్న్ చూసుకోండి, క్లారిటీ వస్తుంది. బ్రౌజర్ ఓపెన్ చెప్పా, బ్రౌజర్ Yeah. ట్యాబ్ ఓపెన్, కొత్త ట్యాబ్, క్రోమ్ పైథాన్ ట్యూటోరియల్ పాయింట్. లెఫ్ట్ లో చూడు, రెగ్యులర్ ఉందా ఆప్షన్, స్క్రాల్ చేయి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కొంచెం పైన అది కదా, No. రైజింగ్ ఎక్సెప్షన్స్ అది. ఓకే, కంట్రోల్ ఎఫ్ ఆర్ఈ అని టైప్ చేయి. కంట్రోల్ ఎఫ్ ఆర్ఈ ఆర్ఈజీ పెట్టు, ఆర్ఈజీ అదా, రెగ్ ఎక్స్ప్రెషన్స్ కిందకి రా, స్క్రాల్ చేయి. ప్యాటర్న్ ఇచ్చాడా, 0 to 9 అంటే ఏంటి, ఏబిసి ఎట్లా వాడాలి, 0 to 9 ఎట్లా వాడాలి. కిందకి రా, ఇంకా స్క్రాల్ చేసి ఇచ్చాడు. డి స్మాల్ డి ఎందుకు పడతారు, క్యాపిటల్ ఎందుకు పడతారు. ఓకే, స్మాల్లెస్ ఏంటి, స్మాల్ డబ్ల్యూ ఏంటి, క్యాపిటల్ డబ్ల్యూ ఏంటి అన్నిటికి ఇచ్చాడు కదా ఒక్కొక్క ఆప్షన్. Yeah. Plus boundary. A by B match either A or B. ఓకే, వాటిలో చూసుకోండి అన్ని 1 by 1 ఎంతవరకు వీలైతే అంతవరకు రాయండి. నెక్స్ట్ టాస్క్ లో ఇంకోటి, ఐపీ అడ్రస్ అంటే రేంజ్ ఎంతలో ఉండాలి, ఐపీ అడ్రస్ రేంజ్ ఎంతలో ఉండాలి. 0 to 250. 0 to 255. టాస్క్ లో కింద పిక్ వ్యాలిడ్ ఐపీ అడ్రసెస్ ఫ్రమ్ యూజింగ్ రెగెక్స్. వ్యాలిడ్ ఐపీ ఎట్లా వ్యాలిడ్ ఐపీ అడ్రస్, And then pick. వ్యాలిడ్ ఐపీ అడ్రస్. క్వశ్చన్ మార్క్ అంటే ఏంది, డాట్ అంటే ఏంది, స్టార్ అంటే ఏంది, దాంట్లో ఉంది కదా మేడం, చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి అవన్నీ. Yeah. నెక్స్ట్ ఐపీ అడ్రస్ అయిపోయిన తర్వాత వ్యాలిడేట్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ అంటే ఏముంటది, gmail.com, outlook.com ఇట్లా ఉంటది కదా, వాటిని మాత్రమే పిక్ చేయాలి. @anjan.com అని ఉంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, Okay. ఈమెయిల్ ఐడీస్ @anjan.com ఉండదు కదా ఈమెయిల్, అట్లా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని పిక్ చేయండి. Okay. ఓకే, ఇక్కడ వరకు బేసిక్స్ అన్నీ అయిపోయినట్టు. ఏది, ప్లేన్ పైథాన్ కోడ్ తో. మండే నుంచి ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది, రేపు ఉంటుంది క్లాస్, నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా, ఊప్స్ కాన్సెప్ట్ లోపల అన్ని ప్రిపేర్ అయి ఉండాలి మీరు. ఇవన్నీ ఇప్పుడు ఏం చేసినామో అన్ని రావాలి మనకి, అన్ని రిపీట్ అవుతాయి అక్కడ. ఓకేనా, Okay. సరే.
చెప్పు, ఎవరు సాయి మెసేజ్ పెట్టారు? ఎవరు లేడా గ్రూప్ లో? లేడా సాయి దీప్? సారీ, లెఫ్ట్ ద మీటింగ్. ఓకే, జాయిన్. అంటే క్లాస్ సాయి దీప్. క్లాస్ కొంచెం లేట్ అవుతుంది అంజన్. అంటే 9:30 ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, కొంచెం తొందరగా చెప్తారేమో. అవును, కరెక్టే. నేను ట్రై చేస్తాను బ్రదర్ మాక్సిమం, ఎందుకంటే కొంచెం కాల్స్ పర్సనల్ ఇవన్నీ అటెండ్ అవ్వడం వల్ల లేట్ అవుతుంది. ఇంకా అదే ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా మీకు ఎట్లా అంటే రికార్డెడ్ వీడియో వినాల్సిందే ఇంకా. ఓకే అంజన్. సాయిదీప్ చిక్కలనా మాట్లాడేది? అవును. ఓకే ఓకే, అంటే సపరేట్గా మెసేజ్ పెట్టి అందుకు అడిగాలి. ఓకే, అటెండ్ చేయండి అబ్బా. ప్రియాంక రికార్డ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఓ లోకేష్.